కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. బడ్జెట్ ప్రవేశపెట్టి 3 నెలలు దాటింది. నేటికి ప్రభుత్వ పథకాలు రైతు దరి చేరడం లేదు. యాంత్రీకరణ తదితర పథకాల ధరలు గత నెలలోనే ఖరారై జిల్లాలకు మంజూరైన పంపిణీలో పెద్దగా పురోగతి లేదు. పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న పథకాలలోనూ అదే పరిస్థితి. అయితే అందుబాటులోకి వచ్చిన నూతన పాడి పథకాలపై ఇప్పుడిప్పుడే ఆ శాఖ కర్షకులకు అవగాహన కల్పిస్తోంది. పాడి రంగం అభివృద్ధి కోసం సునందిని, క్షీరసాగరం, సుఫలం పథకాలను అన్నదాతలకు అందించే ప్రయత్నం చేస్తోంది. పాల ఉత్పత్తి పెంచే దిశగా పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉన్న పథకాలను సమర్థంగా పాడి రైతులకు చేరువ చేయడంతో పాటు నూతన పథకాలను అందించబోతోంది. గతంలో పశుక్రాంతి పథకం కింద మేలుజాతి పశువుల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న సత్ఫలితాలు రాలేదు. అందుకే మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పశువుల నుంచే ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా నూతన పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పాల దిగుబడి పెంపే లక్ష్యంగా సునందిని, క్షీరసాగరం, సుఫలం పథకాలను అమలు చేస్తోంది. మచ్చుకు నెల్లూరు జిల్లానే పరిశీలిస్తే ఈ 3 పథకాలను పాడి రైతులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది. పాడి పశువు, లేగదూడలకు దాణా అందించి పాల ఉత్పత్తిని పెంపొందించేందుకు దోహదం చేసే సునందిని కార్యక్రమాన్ని ఈ ఏడాది అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో అందించే మొత్తాన్ని ప్రస్తుతం పెంచినట్లు వివరిస్తున్నారు. ప్రభుత్వం సునందిని అనే కార్యక్రమాన్ని చేపట్టి దూడల పోషణ పథకం అంటే ఇప్పుడు కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా గానీ పుట్టినటువంటి మేలుజాతి పెయ్య దూడలను ఎంపిక చేసి వాటికి ఇన్సూరెన్స్ చేయించి దానా పంపిణీ పథకాన్ని చేపట్టడం జరిగింది. సంవత్సర కాలం దానా సరఫరా జరుగుతూ ఉంటుంది. 12 బస్తాలు. దీనిలో ఆ దూడకి కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ లో మన జిల్లాలో సుమారుగా 3000 దూడలు గతంలో ఎన్రోల్ జరిగింది. మొదటి సంవత్సరం 5,000 రూపాయల సబ్సిడీ అయితే స్కీమ్ అయితే రెండో సంవత్సరంలో 10,000 రూపాయల స్కీమ్ ఇది 7,500 రూపాయల సబ్సిడీ, 2,500 రూపాయలు రైతు కట్టవలసిన సొమ్ము. రెండో సంవత్సరంలో కూడా ఈ దానా సరఫరా జరుగుతుంది. పశువులు ఈతకు ముందు తర్వాత మొత్తం 6 నెలల పాటు దాణా అందించేందుకు క్షీరసాగరం అనే కొత్త పథకాన్ని ఏడాది నుంచి అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులకు 9,000 రూపాయల విలువ చేసే ఖనిజ లవణాలతో కూడిన దాణా అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75%, మిగతా వారికి 50% రాయితీ ఇవ్వనున్నారు. అలాగే గ్రామాల్లో ఎదుకురాని, చూడు కట్టని గేదెల్ని గుర్తించి వాటిని తిరిగి పాల ఉత్పత్తికి అనుగుణంగా చేసేందుకు సుఫలం పథకాన్ని పశుసంవర్ధక శాఖ అమలు చేస్తోంది. మంచి జాతి పశువులు, పాడి పశువులు ఉన్నాయి మనకి. కానీ పాడి అనేది మనం పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని మనం బయట తీయలేకపోతున్నాం. ఆ ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో క్షీరసాగర నూతన పథకాన్ని మన పశుసంవర్ధక శాఖ ప్రవేశపెడుతుంది. దీనిలో ఏంటంటే సుమారు 6-7 నెలల చూడు పశువుల్ని ఎంపిక చేసి ఈనడానికి ముందు 2-3 నెలలు, ఈనిన తర్వాత ఒక 3-4 నెలలు, సుమారుగా 6 నెలలు మిశ్రమ దానా సరఫరా చేయడం. ఇదే కాకుండా అనేకమైనటువంటి పాడి పశువులు సరైన సకాలంలో ఎదకరాకపోవడం, తర్వాత ఈతకి మధ్యకాలాన్ని ఎక్కువగా ఉండిపోవడం వల్ల పాడి పశువులు నష్టపోవడం జరుగుతుంది. అందుకే ఇవన్నీ కూడా తగ్గించాలని సుఫల అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో కూడా ఒక్కొక్క పశువుకి 2,000 రూపాయలు విలువైనటువంటి స్కీమ్ తో మందులు సరఫరా చేసి వాటిని పునరుత్పత్తిలో తీసుకురావడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అమలులోని పథకాల గురించి కనీస ప్రచారం కొనబడుతున్న నేపథ్యంలో గ్రామాన పశుసంవర్ధక శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. మేము సునందిని పథకం కట్టాము. దూడ ఎదకరావడానికి అన్నింటికి బాగా ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ అన్ని బాగున్నాయి. దూడలు వాడినందువల్ల ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మేత గానీ ఫీడ్ గానీ అంతా అని మేము అనుకుంటున్నాం. సార్, సునందిని పథకం కింద డాక్టర్ గారు 1000 రూపాయలు కట్టించుకొని 2 సార్లు ఫీడు, లివర్ టానిక్, కాల్షియం ఇచ్చినారు సార్. ఫీడు బాగా సరిపోతుంది సార్. ఇప్పుడు సారు 5,000 రూపాయల దాకా ఫీడు అవి ఇస్తామని చెప్పున్నారు సార్. దీన్ని ఇంకా పెంచి ఫీడు అవి ఇస్తే బాగుంటుంది సార్.